అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీదను రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ప్రార్థన చేద్దాము. అందరూ కూడా తలలు వంచండి, కనులు మూయండి, నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడా, సర్వశుభదాయకుడా, నీ నామానికి వేలాది వందనాలు. ఆశ్రయదుర్గమా, అనంతుడవైన దేవా, నీకే వందనాలయ్యా. నీ ప్రేమ అనంతము, నీ కృప అపారము. మీరు మా ఎడలో చూపుతున్నటువంటి దయా వాత్సల్యతను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ సమయంలో మా ప్రియ సహోదరుడు, నీ కుమారుడు, నాయన నీ దాసుడు ప్రదీప్ కుమార్ ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధాత్మ అభిషేక కూడికలలో ఉదయకాలం నాయన మీ స్వరం మేము విన్నాం. ఈ 2వ ధ్యాన సెషన్లో ఈ కూడికలోని వాక్కు పంపించి నాతో నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తుల ప్రభావం యేసు నామములో కాల్చివేయమని, తేటగా సూటిగా మాతో మాట్లాడి మా హృదయములలో నూతన తీర్మానము దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధారణంగా ఏ మనిషి అయినా ఏ కార్యక్రమం తలపెట్టినా దాని వెనక ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తాడు. చదువుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కాయకష్టం చేసినా, లేక రాజకీయం చేసినా, ఏది చేసినా సరే దానివల్ల నాకు కలిగే ఫలితం ఏది, ఫలితార్థం ఏది అని ఆలోచించకుండా ఏ పని చేయరు. సాధారణంగా ఒక నానుడి ఉంది మన దేశంలో, మనం చేసిన పుణ్యం పురుషార్థం ఉండాలండి అంటారు. పుణ్యం దక్కాలి, పురుషార్థం కూడా దక్కాలి. పురుషార్థం అంటే ఏంటి అంటే ధనం. మొత్తం దాన్ని అంతా విశ్లేషిస్తే ఆఖరికి దొరికేటువంటి మాట ఏంటంటే కాస్త డబ్బులు రావడం. పురుషుని యొక్క బాధ్యత కుటుంబాన్ని పోషించాలి. కుటుంబాన్ని పోషించాలంటే డబ్బులు కావాలి. ఊరికి డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, మనం చేసే పనిలో కాస్త పుణ్యం కూడా దొరకాలి. అందుకనే పుణ్యము పురుషార్థము ఈ రెండు కూడా కావాలని ఆశిస్తారు. అంటే మెట్టుకు ఎవరైనా సరే ఏ పని జరిగించినా, దేని కొరకు ప్రయత్నపడినా దీనివల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి అని ఆలోచించకుండా చేసేవాడు ఒకే ఒకడు ఉంటాడు. వాడు ఎవడంటే మానసిక రోగి. మానసిక రోగం లేని వారు ఎవరైనా సరే తప్పకుండా ఏం ఆలోచిస్తారంటే దీనివల్ల నాకు ఏమైనా బెనిఫిట్ ఉందా, ఏదైనా మేలు కలుగుతుందా. ఆఖరికి ఒక 10 రూపాయలు ఒకటికి దానం చేసాం. ఈ దానం చేసినప్పుడు కూడా మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఈ దానం చేయడం వల్ల దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తున్నాను, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. అంటే దేవునికే అప్పిస్తున్నాను, దీనివల్ల కూడా నాకు ఉపయోగం ఉంది. 10 రూపాయలు ఎవరికైనా లేదా 100 రూపాయలు ఎవరికైనా సహాయం చేసాం, సహాయం చేసే గుణం ఉంది. సహాయం చేసినప్పుడు డబ్బులు మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. ఆ వెళ్ళిపోవడం ఏదో నేను మురికాలంలోకి విసిరేస్తాను అనుకుంటాడు ఎవడైనా? అనుకోడు. మురికాలంలోకి విసిరితే ఏమో కలిసి వస్తుంది సార్. అదే ఆకలితో ఉన్నవాడికి ఆ 10 రూపాయలు నేను ఇస్తే వాడు కడుపు నిండుతుంది, దాంతోపాటు నాకు దేవుని కరుణా కటాక్షాలు దొరుకుతాయి, దేవుడు నన్ను దీవిస్తాడు. ఇలా ఏదో ఒక లబ్ధి, ఆశ అనేది మనలో ఉంటుంది కనుకనే ఏ కార్యక్రమం చేసినా దీనికోసం ఆలోచిస్తాం.
నాకేంటి బెనిఫిట్? అసలు ఈ రాత్రి ఇక్కడ మనం అందరం ఇక్కడ కూడుకోవడం, ఈ వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం, ఈ 3 రోజులు ఈ కూడికలు ఏర్పాటు చేసుకోవడం, దీని వెనక మనకు దొరికే లాభం ఏంటి? ఏ ఫలితాన్ని ఆశించి ఏ ఫలితార్థం కొరకు ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్నాం? ఆ ఫలితార్థం ఏమి ఉండదండి. ఊరికనే కూడికలు పెట్టుకోవాలి, అందరూ పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నాను. అన్ని చర్చిల్లో జరుగుతున్నాయి, మా చర్చిలోనే జరగాలి కాబట్టి జరుగుతున్నాయి అని ఏదో నామకార్థంగానో లేకపోతే వాడుకగానో ఈ కూడికలు మనము ఏర్పాటు చేసుకుంటే ఇది కూడా ఒక శుద్ధ దండగా మారి వ్యవహారం అవుతుంది. దీనివల్ల ఏ ప్రయోజనము కలగదు. ఏ ప్రయోజనము కలగలేని దాని కొరకు మనం ప్రయత్నం చేయడం శుద్ధ దండగాని మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ కార్యక్రమం మనం చేసినా దాని వెనక ఏదో ఒక ఫలం ఉండాలన్నాను కదా. ఈ కూడికల ద్వారా మనకు ఒరిగేదేంటి? అసలు ఈ కూడికలకు చక్కని పేరు పెట్టారు, పరిశుద్ధాత్మ అభిషేక కూడికలు. అసలు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అడగాల వద్దా? అసలు పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరికి దేవుడిస్తాడు, ఎందుకు ఇస్తాడు అనే విషయాలు నేను ఉదయకాలం మధ్యాహ్న కాల సమయంలో నేను మాట్లాడడం జరిగింది. పరిశుద్ధాత్మ అభిషేకము అనేది ఎవరికి ఇస్తాడు ఆయన అంటే తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఎవరు అడగగలుగుతారు? అసలు ముందు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నమ్మినవాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం అడగాలి అని బోధింపబడిన వాడు అడగగలుగుతాడు. అడిగిన వాడిని దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఇది నేను ఉదయకాల సమయంలో మేము ముందు తీసుకొచ్చి మీతో మాట్లాడిన విషయాలు. పరిశుద్ధాత్మ కొరకు అడగొద్దు, అడగవలసిన అవసరం లేదు అని బోధించేటువంటి వారు కూడా ఉన్నారు. అలా బోధించబడిన వారిలో నేనొక్కడిని. నువ్వు అడిగేది లేదు, పొందేది లేదు. ఏ రోజునైతే నువ్వు యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించావో ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చేసాడు. ఇంక మళ్ళీ పంపునాయనా నింపునాయనా అని అడగవలసినటువంటి అవసరం లేదు, ఆవశ్యకత లేదు అని బోధించగా విన్నాను. ఆ మాటలు నేను నమ్మాను. అదే బోధ సత్యం అనుకుని నేను ముందుకు నడిచాను. ఎవరైతే నాకు ఈ బోధ చేశారో ఆ తల్లిగారిని వేరే పాస్టర్ గారు ప్రశ్నించాడు. ఉదయకాలం ఒక ప్రశ్న చెప్పాను. ఏంటది? ఒక ప్రశ్న అడిగాం. ఏంటంటే ఆ ప్రశ్న అది ఏం ప్రశ్న అండి? మూలవాక్యం ఏం చదువుకున్నాం? అపోస్తుల గారు 19వ అధ్యాయం 1వ వచనంలో ఒక మంచి ప్రశ్న ఉంది. ఏ ప్రశ్న అది? బాగున్నారమ్మా? ఆ ప్రశ్న భోజనం చేశారా? ఎలాంటి ప్రశ్నలు కాదు. ఏ ప్రశ్న అది? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అని డైరెక్ట్గా ఈ అమ్మగారిని అడిగాడు ఒక దైవజనుడు. మరి పరిశుద్ధాత్మ పొందకుండా నేను ఎలాగ యేసు ప్రభు దేవుడు అని అంటాను? యేసు ప్రభు దేవుడని మీరు ఒప్పుకున్నారండి. ఆదిమ అపోస్తలులు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత వెళ్ళి వారు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకు పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది కదా. మరి మీరెందుకు అడగలేదు, మీరెందుకు పొందుకోలేదు అని నిలదీసి అడిగారు మరొక దైవజనుడు, మా ఆత్మీయ తల్లి గారిని. ఆమె కనిపెట్టారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ. అప్పటి వరకు మాకు బోధించింది వేరు. ఒకసారిగా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని అభిషేకంతో నింపబడి అన్య భాషలతో ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధించడం నా కన్నులారా నేను చూశాను. అదేంటి ఇంతకుముందు ఎలా చెప్పారు? మరి పొందేది లేదు, అడిగేది లేదు, ఏమి లేదు. ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నావో ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు నీలోకి అని చెప్పినటువంటి వారే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డం నేను చూసి నేను ఆశ్చర్యపోయాను.
నాకు బాప్తిస్మం ఇచ్చినటువంటి దైవజనులు కూడా అలాగే చెప్పారు. రకరకాల బోధలు ఉంటాయి, మీరు నమ్మకండి. పరిశుద్ధాత్మను పొందాలి 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 అంటారు. పొందేది ఏమీ లేదు. ఏ రోజైతే నువ్వు బాప్తిస్మం పొందేవో ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేసాడు. నిజమే అనుకుని నమ్మాను నేను. ఎవరన్నా ఏం చెప్తే అది వింటాం కదా. అదే దైవజనుడు కొరియా వెళ్ళొచ్చారు. కొరియా వెళ్ళొచ్చిన తర్వాత ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారంటే, నేను ఇదివరకు బోధించిన బోధ తప్పు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన తన ఆత్మతో మనల్ని నింపుతాడు. ఇది నేను తెలుసుకున్నటువంటి సత్యము అని ఆయన బైబిల్లో నుండే ఎత్తి చూపించారు. నేను ఉదయకాలం కూడా వచనాన్ని మీకు జ్ఞాపకం చేశాను. కేవలం బాప్తిస్మం మాత్రం పొందారట. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం 16వ వచనం. అంతకుముందు అపోస్తల కార్యం 8:16 అండి. ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము, కేవలం బాప్తిస్మం మాత్రమే పొందారు. అంటే నమ్మి బాప్తిస్మం పొంది ఊరికనే పొందేలేదండి. ఆ పైన కూడా ఉంది, నమ్మి బాప్తిస్మము పొంది. 13వ వచనంలో సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది. నమ్మి బాప్తిస్మం పొంది వాడు రక్షింపబడునని రాయబడిన లేఖనాన్ని బట్టి నమ్మారు, సువార్తము, బాప్తిస్మం పొందారు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో, ఆ భాష ఏంటో, ఆ పద్ధతి ఏంటో, ఆ వ్యవహారం ఏంటో, ఆ అనుభవం ఏంటో వారికి తెలియదు. వారి మీద చేతులుంచి అపోస్తులు ప్రార్థన చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 8:17లో అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ ఏమైందట? అనుగ్రహింపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అని పేతురు యోహానులు ఆ సమరయ వారికి బోధించినప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మారు అండి. అప్పుడు వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈ చక్కని మాట అండి వివరంగా చెప్పాడు పేతురు గారు. అపోస్తలుల కార్యములు మనందరికీ తెలుసున్నటువంటి వచనమే 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. ముందేం పొందాలి? బాప్తిస్మం పొందాలి. ఇందాక అయ్యగారు చక్కని మాట అన్నారు. బాప్తిస్మం అంటే కేవలం మునిగి వచ్చేయడం కాదు. బాప్తిస్మం పొందడానికి సిద్ధపడే వారికి ఏముండాలండి? 100 రూపాయలు కొత్త బట్టలు ఉండాలి, అంతేనా? మళ్ళీ తెల్ల బట్టలు ఉండాలి, నల్ల బట్టలు కూడా ఉండకూడదు, కలర్ఫుల్గా ఉండకూడదు. తెల్లని బట్టలు కొనుక్కోవాలి, 100 రూపాయలు కానుక తేవాలి. సరిపోద్దమ్మా? నీకు 100 రూపాయలు లేకపోయినా పర్వాలేదు, కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు. బాప్తిస్మం పొందడానికి వచ్చిన ప్రతి వ్యక్తి తప్పకుండా ఏమై ఉండాలి అంటే మార్కు 16:16 ప్రకారము వాడు సువార్తను నమ్మిన వాడై ఉండాలి. అపోస్తలుల కార్యములు 2:38 ప్రకారము వాడు తప్పకుండా మారు మనసు పొందిన వాడై ఉండాలి. అపోస్తలుల కార్యాలు 22:16 ప్రకారము వాడు ప్రార్థన చేసిన అనుభవం కలిగిన వాడై ఉండాలి. ఈ 3 కావాలి. కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా ఏ ప్రాబ్లం లేదు. రకరకాల బాప్తిస్మాలు అంటే కొంతమంది మొహమాట బాప్తిజం పొందుతారు. ఏం మొహమాటం అంటే ఇంట్లో అందరూ తీసుకున్నప్పుడు మనం తీసుకోకపోతే బాగోదండి. మా ఆయన గారు బాప్తిజం తీసుకో అన్నాడండి, అందుకని మొహమాటానికి తీసుకున్నానండి. ఏంటమ్మా మొహమాటానికి తీసుకునేది? కొంతమంది చచ్చిపోయే గడ్డ సమాధి పెట్టిలో పెట్టరని, తల కొరువి పెట్టేవాళ్ళు ఇంట్లో ఎవరో లేరని. ఒకసారి అలాగే ఒక పెద్ద ఆమె తల్లిగారు
బాప్తిసం పొందడానికి వచ్చారు. ఏమో ఆవిడకి బాప్తిసం ఇవ్వడం నాకు మనస్కరించట్లేదు. అసలు పెద్దామే చాలా కష్టపడి బాప్తిస్మ జలాల దగ్గరకు వచ్చారు. అమ్మ, యేసు ప్రభు దేవుడని మీరు నమ్ముతున్నారా? మరి నమ్మాలి కదా బాబు, తప్పదు కదా అంటుంది. మరి ఇంకా చాలామంది ఉన్నారు కదా, వారందరూ దేవుడు, యేసు ప్రభు కూడా దేవుడేనా అంటే అందరూ దేవుళ్ళే, అందులో యేసు ప్రభు ఒకడంటుంది. అలా కదమ్మా, యేసు ప్రభు మాత్రమే నీ సృష్టికర్తని, యేసు ప్రభు మాత్రమే నీ పాపముల కొరకు కలువరి శిలువలో బలి అయి మరణించి తన పరిశుద్ధ రక్తము చిందించి మూడవ దినాన సజీవుడిగా లేచాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను బావి. అయినా నాకెందుకో డౌట్ పడుతూ ఉంది. అవన్నీ పక్కన పెట్టమ్మా, అసలు బాప్తిసం ఎందుకు పొందాలనుకుంటున్నావు నువ్వు అని అడిగాను. అడిగితే ఉందంటే, మా అబ్బాయి యేసు ప్రభుని నమ్మేసుకున్నాడు పాస్టర్ గారు, మా మనవడు కూడా యేసు ప్రభునే నమ్మేసుకున్నాడు, ఇంకా అందరూ యేసు ప్రభుని నమ్మేసుకున్నారు, నేను చచ్చిపోయేలా ఉన్నాను, నేను కానీ చచ్చిపోయాను అనుకోండి నాకు తలగొరుగు పెట్టి దిక్కే లేదు, అందుకని ఇది ములిగేసాను అనుకోండి ఆ పెట్టెలో పెట్టి తీసుకెళ్ళిపోతారు. అంటే ఈమె బాప్తిసం దేనికి పొందుతుంది అమ్మా? సమాధి కొరకు అన్నమాట. కొంతమంది మొహమాట బాప్తిస్మాలు, కొంతమంది పెళ్లి బాప్తిస్మాలు. ఇంకెక్కడ దొరకలేదు, పెళ్లి దగ్గర దొరుకుతాడు. నువ్వు బాప్తిజం పొందితేనే పెళ్లి చేస్తానంటే వీడికి ఏ అలవాట్లున్నా, ఏ మారు మనసు లేదు, ఏ పాప క్షమాపణ లేదు, సువార్త నమ్మేది లేదు, ఏమీ లేదు. పెళ్లి కోసం వాడు ఒక ములిగేస్తాడు. వాడు వచ్చాడు బాప్తిజం కావాలని అంటే నేను డైరెక్ట్గా మొహమాటం లేకుండా మొహం మీద అడిగేశాను, బాబు నువ్వు పెళ్లి కోసమే యేసు ప్రభు దగ్గరకు వస్తున్నావా, లేకపోతే నిజంగానే యేసు ప్రభు కావాలని అడిగితే, అలాగంటారేంటి పాస్టర్ గారు, నేను యేసు ప్రభు కావాలని వచ్చానండి అని. ఉట్టిదే, మరీ అంత ఏం కదా, మొహం చూడగానే అర్థమవుతుంది. సరే, మొత్తానికి బాప్తిజం పొందేశాడు. 4 వారాలు చర్చికి వచ్చాడు, పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత చర్చి లేదు, దేవుడు లేడు. మొన్న మధ్యన ఈ నవరాత్రులు జరుగుతుంటే అందులో ఆ వ్యవహారంలో ములిగాడంట, ఆ వ్యవహారంలో తిరిగాడంట. అంటే ఏం లేదు, ఎందుకంటే మారు మనసు లేదు, సువార్త నమ్మేది లేదు, తన పాపముల నిమిత్తము దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రలాపించేది లేదు. ఈ పనులేమీ చేయకుండా అండి బాప్తీసం 100 సార్లు మునిగినా సరే అది వేస్టే. బాప్తీసం పొందకముందు వాడు పాపే, బాప్తీసం పొందిన తర్వాత కూడా వాడు పాపే. గురువుగారు అంటుంటారు ఈ మాట, బాప్తీసం పొందకముందు వాడు పొడి పాపి, బాప్తీసం పొందిన తర్వాత వాడు తడి పాపట. పాపిని తడిపేమే తప్ప ఏ ఉపయోగం లేదు. ఇంకా వ్యక్తిగతంగా వాడు మారు మనసు అనే అనుభవం లేకుండా అంతటను అందరూ మారు మనసు పొందవన్నాడు. నీ పాపముల నిమిత్తము నువ్వు ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేసిన దినమంటూ ఒకటి ఉండాలి. అప్పుడే నూతన జన్మ అనుభవం అనేది వస్తుంది. దేవునితో నీవు అంటుగట్టబడినటువంటి అనుభవం అనేది వస్తుంది. బాప్తిజం పొందిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనంటే పరిశుద్ధాత్మ వరమును మనము పొందుతాము. అందుకే అన్నాడు అక్కడ, మీరు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ కూడికల యొక్క పరమార్థం ఏంటి, ఫలితార్థం ఏంటి అంటే పరిశుద్ధాత్మను ఒక వరముగా మనం పొందబోతున్నాం. అందుకు ఈ కూడికలు, దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుని నామముకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకు దిగి రావడం వల్ల నాకు కలిగే ఉపయోగం ఏంటి అంటే, ఏ వస్తువును గురించైనా దాని ఉపయోగం ఏంటో, దాని విలువ ఏంటో తెలిసిందనుకోండి, దాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాం. కొంతమంది చిన్న పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇస్తారు. ఎందుకంటే వాడు అన్నం తినాలనో,
వాడు ఏడవకుండా అల్లరి చేయకుండా ఉంటాడనో పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇస్తారు. ఏమండి, చాలా ఇళ్ళల్లో ఇస్తారు కదా. కానీ పెద్దలు చెప్పేది, డాక్టర్లు చెప్పేది ఏంటంటే బాగా చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వద్దు, ఇస్తే వాళ్ళు మానసిక వికలాంగులు అయిపోతారు, ఆ రేడియేషన్ వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి అని డాక్టర్లు చెబుతారు. అయినా సరే ఏదోలాగా మొత్తానికి పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు, తీసుకెళ్ళే పిల్లలకి ఇస్తారు. మాకు తెలుసున్న ఒక పాస్టర్ గారు మొబైల్ ఫోన్స్ వచ్చిన కొత్త వచ్చి రాగానే ఆ ఫోన్ చూడండి, మీకు జ్ఞాపకం ఉంటుంది, రిలయన్స్ వాడు ఒకేసారి ఆ తెల్ల ఫోన్లు దింపాడు, అన్ని రకాల రింగ్ టోన్లు వచ్చి చాలా బాగుండేది అది. ఆ రాగానే అందరూ కొనుక్కున్నారు, ఈయన కొనుక్కున్నాడు. ఇవ్వగానే ఆ పాపకి ఇచ్చాడు. ఇస్తే ఆ పాప తీసుకెళ్ళి బకెట్ నిండా నీళ్లుంటే బాప్తిస్మం ఇచ్చేసింది. మా నాన్న అందరికీ బాప్తిస్మం ఇస్తున్నాడు, నేను ఈ సెల్ ఫోన్కి బాప్తిస్మం ఇస్తాను అనుకుందో ఏంటో ఏండి, తీసుకెళ్ళి నీటిలో ముంచేసింది. ఆ మొబైల్ ఫోన్ పోయింది. మళ్ళీ మొబైల్ కొన్నాడు. మళ్ళీ కొన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ పాపకు ఆడుకోవడానికి ఇచ్చాడు. ఆ పాప ఎంత 2-3 సంవత్సరాలు చిన్న బిడ్డ. మళ్ళీ రెండో బాప్తిస్మం ఇచ్చేసింది, రెండో సెల్లకు కూడా. అండి, ఎందుకు చేసింది అలాగా అంటే ఆ వస్తువు యొక్క విలువ తెలియనందుచేత. ఒక వస్తువు యొక్క విలువ మనకు తెలిస్తే, నేను చాలా కాలం క్రిందట చెప్పాను ఇక్కడ వీళ్ళలో చెప్పిన జ్ఞాపకం నాకు మరలా చెప్తానేం పర్వాలేదు. ఒక జరిగిన వాస్తవ సంఘటన. ఒక ఆయన టేబుల్ మీద పేపర్లు ఎగిరిపోకుండా ఎక్కడో దొరికింది ఒక రాయి తీసుకొచ్చుకుని అక్కడ పెట్టాడు. ఆ పేపర్లు ఎగిరిపోకుండా పేపర్ వెయిటర్గా పెట్టుకున్నాడు దాన్ని, ఆ రాయిని అలా పెట్టుకున్నాడు. ఒకరోజు ఒక మ్యాగజైన్ చదువుతున్నాడు ఆయన. ఆ మ్యాగజైన్లో ముడి వజ్రాన్ని గుర్తించడం ఎలా, ఎక్కడో అమెరికాలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన పేపర్లో వచ్చినటువంటిది. ఇది చాలా కాలం క్రిందట వచ్చింది, ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను ఈ వార్త వచ్చి. ముడి వజ్రాన్ని గుర్తించడం ఎలా అని ఆ ఆర్టికల్ అలా చదువుతూ 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 అతని దృష్టి ఆ పేపర్ వెయిటర్ మీద పడింది. ఇందులో చెప్తున్నటువంటి గుర్తులన్నీ, లక్షణాలన్నీ ఎందుకో ఆ రాయిలో ఉన్నాయనిపించింది. ఆ పేపర్ దగ్గర పెట్టుకుని రాయిని జాగ్రత్తగా చూడడం మొదలుపెట్టాడు. ఆ టెస్టింగ్ పంపించాడు. అసలు ఎందుకో చూద్దామని చెప్పి ఆ రాయిని తీసుకెళ్ళి టెస్ట్ చేయించాడు పేపర్ వెయిట్. అది టెస్ట్ చేసిన తర్వాత ఆ రాయి విలువ ఎంతనంటే 8,000 కోట్లు. 8,000 కోట్ల రూపాయల వజ్రం ఎక్కడుంది ఇప్పటివరకుని? పేపర్ వెయిటర్ కింద పెట్టుకున్నాడు. చాలామందికి రక్షణ విలువ కూడా తెలియట్లేదండి. రక్షణ పొందుట ఎంత గొప్ప భాగ్యమో తెలియదు. అందుకనే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? కొంతమందికి పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి, వరమును గూర్చి, ఆత్మదేవుడిచ్చేటువంటి కృపను గూర్చి అవగాహన లేదు. ఊరుకోండి, అలాంటి చెప్తారు అందరు. ఇది పెంతుకోస్తు బోధ, ఇది మా సిద్ధాంతం కాదు, మా బోధ కాదు. మా బోధ, మా సిద్ధాంతం ప్రక్కన పెట్టండి. రండి, ఇక్కడ బైబిల్ చెబుతున్నది ఏంటో ఒకసారి చూడండి. బైబిల్ని నమ్ముతున్నారా? బైబిల్ని నమ్మితే బైబిల్లో చెప్పబడినటువంటి లేఖన భాగాన్ని కూడా మనం నమ్మాలి. ఇందాక చక్కగా 3 లేఖన భాగాలు చదివించారు ప్రదీప్ గారు. మొదటి లేఖన భాగం ఏంటండి? యోవేలు గ్రంథం. అక్కడ ఏముంది? ఏమో అలా చదివింతారు, మనం వింటాం అంతే. విన్నాయని మనం పట్టించుకోకూడదు బెదరో. అలా విని విన్నట్టు ఏండి, వెళ్ళినట్టు కూడా ఉండకూడదు, విన్నట్టు ఉండాలి కానీ వినకూడదు అనుకుంటామా? అలా అనుకోకూడదండి. అక్కడ ఏముందో చూడండి ఒకసారి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది దేవుని వాగ్దానము. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఈ మాట అపోస్తలుడైనటువంటి పేతురు ఎత్తి అద్భుతమైన ప్రసంగం చేశాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు
నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అది యోవేలు గ్రంథంలో ఉన్న మాటే. అంటే 16లో ఉంది, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమనగా, అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీ మీద ఆత్మ కుమ్మరింపు జరగాలి. ఆత్మ కుమ్మరింపు అనేటువంటి మాట ఇది ఒక డినామినేషన్ కాదు, అండ్ ఒక సిద్ధాంతం కాదు. ఇది అందరికీ అవసరమైన అత్యవసర సందేశం. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అన్నదానికి నీ దగ్గర స్పష్టమైన సమాధానం ఉందా? ఎస్, నేను పరిశుద్ధాత్మను పొందాను అంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఒకవేళ ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానం నీ దగ్గర లేకపోతే, నువ్వు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందావా అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మను నేను పొందాను అనేటువంటి సమాధానం నీ దగ్గర లేకపోతే నీ జీవితంలో చాలా నువ్వు కోల్పోతున్నావు, చాలా మిస్ అయిపోతున్నావు. ఈ విషయాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. ప్రేమతో చెబుతున్నాను. ఎవరిని విమర్శించాలనో, ఎవరిని ఎద్దేవా చేయాలనో, ఎవరినో గాయపరచాలనో నేను చెప్పట్లేదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చాలా నష్ట పరిస్థితిలో ఉన్నావు, కష్టస్థితిలో ఉన్నావు. ఆత్మీయ జీవితంలో నేను పరిశుద్ధాత్మను పొందాను, ఫలానా సమయం, ఫలానా దినాన్న ఆత్మదేవుడు నా మీదకి దిగి వచ్చాడు. మారు మనసు పొందిన దినం ఏది అని అంటే ఒక రోజు నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. బాప్తిసం పొందిన రోజు ఏదంటే ఫలానా రోజు నేను పొందానని చెప్పగలిగే స్థితి ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందేవు అని అడిగితే, ఏమోనండి నేను అలా పొందడం గట్రా లేదండి అంటే నీకు ఇంకా దాని గురించినటువంటి అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. బాప్తిసం నేను పొందిన తర్వాత 5 ఏళ్ళు, ఉదయం చెప్పాను, 5 సంవత్సరాలు అయిన తర్వాత, అది 2000 సంవత్సరం ఆగస్టు నెల 14వ తారీఖు ఇలాంటి ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఉపవాస కూడికలు అంటే పెద్ద కూటలు ఏం కదా, ఒక 5-6 యూత్ అంతా కలిసి యవనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా ప్రభా, నీ ఆత్మ కుమ్మరింపు అంటే ఏంటో నాకు కావాలి, నాకు తెలియాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. మొదటి రోజు అయిపోయింది. రెండవ రోజు 13, 14, 15 3 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకున్నాం. మొదటి రోజు దాటిపోయింది. రెండవ రోజు రాత్రికాల సమయంలో ఒక్కసారిగా ఆ దేవుని శక్తి అంటూ నేను అనుభవించాను. ఇప్పుడు 100 మంది కాదు, 1,000,000 మంది అడిగినా సమాధానం చెప్పగలను. నువ్వు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందేవా? ఎస్, నేను పొందాను అని. ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే లేదో అనవసరమైన వాదోపవాదాలు అన్నీ పక్కన పెట్టేసి అడిగి చూడండి. కొన్ని విషయాలకు వాదనలు కాదు పరిష్కారం, ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమైనది. ఒకడట దైవజనులు ముంగమూరు దేవదాసయ్య గారిని అడిగాడంట, దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు చూపించు అంటే. ఆయన పెద్ద ముదురు, దేశం ముదురు అన్నట్టు ఆయన విశ్వముదురు. ఆయన దగ్గరికి వెళ్ళి కుప్పిగెంతులెత్తి ఎలా కూరుతుంది మహానుభావుడు. అంటే ఒక దేవునితో జీవితకాలం నడిచినటువంటి అనుభవం కలిగిన వాడు ముంగమూరు దేవదాసయ్య గారు. దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళి వీడు అడుగుతున్నాడు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అంటే, వెరీ సింపుల్, దేవుడు ఉన్నాడు బాబు, అయితే నాకు చూపించండి. చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చేయి, అప్పుడు నేను చూపిస్తాను అన్నాడు. అదెంత పని అండి, మీరు ఏం చెప్పినా చేస్తానండి నేను, కానీ నాకు దేవుడిని చూపించాలి. వెరీ సింపుల్, కూర్చొని ఆయన మోకాళ్ళు అన్నాడట. మోకాళ్ళు వేసి చూపించాను, కళ్ళు మూసుకున్నాడు. కనపట్లేదండి. కంగారేంట్రా నువ్వు, నేను చెప్పినట్టు చెప్పు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు. అదేంటే దేవుడే లేడంటే యేసు ప్రభువా అంటే ఏంటి? దేవుణ్ణి చూపించండి, అప్పుడు నమ్ముతాను. ఒరే, చెప్పింది చేస్తానన్నావు కదా, నేను చెప్పింది చెయ్యి అని పెద్ద ఆయన చెప్పాడు. వీడన్నాడు, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు అనేసాను. అదే కంగారే ఉందిరా, మళ్ళీ యేసు ప్రభువా, నేను పాపిని, నేను పాపాలు క్షమించి నాకు కనబడు. అయిపోయింది. కనబడలేదండి. అరే కంగారు పడితే మళ్ళీ అలాగ నేను వద్దనే వరకు నువ్వు అంటూ ఉండు అంటే వాడు అలా కళ్ళు మూసుకుని అన్నాడు, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు.
యేసుప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు. ఇదే మాట రిపీటెడ్గా అంటున్నాడు. ఈ లోపల పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. హృదయంలో వేదన కలిగింది. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. యేసుప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అంటున్నాడు. ఇంకా పాస్టర్ గారు మరలాను అని అంటలేదు, ఇంక ఈడు అంటనే ఉంటున్నాడు. ఇంకా ప్రభు నేను పాపిని 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 అని గుండెలు అవిసేలాగే ఏడుస్తున్నాడు. ఆ తర్వాత ప్రార్థన అయిన తర్వాత లేచి, సార్ దేవుడు ఉన్నాడు సార్, దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలా వద్దా అని లేఖనాలు వెతికి సిద్ధాంతాలు చేసి రాగ్దాంతాలు చేసి వాదోపవాదాలు ఇవన్నీ పక్కన పడేసి ఉపవాసం ఉంది. అయ్యా నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడన్నావు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తానన్నావు. తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఇస్తానన్నావు. దయచేసి నీ ఆత్మను నాకు అనుగ్రహించండి, నీ ఆత్మతో నన్ను నింపండి అని హృదయపూర్వకంగా అడిగి చూడండి. ఆ తర్వాత దేవుడు నిన్ను నింపడం మొదలు పెడతాడు. ఆత్మకార్యం 100% జరుగుతుంది. ఇది ఎక్కడో నేను థియాలజీ నేర్చుకుని వచ్చి కాదు చెప్పేది. ఇది నా ఎక్స్పీరియన్స్, ఇది నా అనుభవ సాక్షి. అసలు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎందుకు అడగాలి సార్? అడగకపోతే వచ్చే నష్టం ఏంటి? మొట్టమొదటి విషయం నేను చెబుతున్నాను. అసలు పరిశుద్ధాత్మ దేవుడట ఆనాటి శిష్యులందరూ ఏక మనసుతో ఎడతెగకుండా ఎన్ని రోజులు అడిగారు? యేసు ప్రభు వారు ఆరోహణమైపోయేటప్పుడు సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు వారికి కనిపిస్తూ నేను బ్రతికే ఉన్నానురా, నేను సజీవుడునని అనేక సూచనలు వారికి చూపించి వెళ్ళిపోయేటప్పుడు ఆయన అన్నాడు, మీరు పట్టణములో నిలిచి ఉండండి, పైనుండి శక్తి పొందే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, పట్టణంలో నిలిచి ఉండండి. అంటే వారు పట్టణంలోనే నిలిచి దేవుణ్ణి స్తుతిస్తూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్నారు. అలా కనిపెడుతూ 10 రోజులు గడిపారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినమందు, చదవండి ఒకసారి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, పెంతెకోస్తు అంటే 50వ రోజు, అంటే 40 రోజులు ఆయన వారికి కనిపించాడు. 10 రోజులు అయింది. 40 + 10 కలిపితే ఎంత అయింది? 50వ రోజు. పెంతెకోస్తు అనే పదానికి 50వ రోజు. 50వ రోజున వీరు పండుగ ఆచరిస్తారు ఇజ్రాయేలు. ఆ పండుగ దినమందు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చిందట. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిపోయిందట. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టు అండి వారికి కనబడి, మరలా ఏముంది? వారి ఒక్కొక్కని మీద వ్రాలగా. ఏం రాలింది? అగ్ని జ్వాలలు వారి మీద నాలుకలు విభాగింపబడినట్టు కనిపించి ఒక్కొక్కడి మీద ఆయన వ్రాలాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ అపోస్తలుల మీదకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే అగ్ని జ్వాలలుగా వచ్చాడు. అభిషేకం ఎందుకు అంటే చెబుతున్నాను వినండి. ఎందుకయ్యా అంటే అభిషేకము ద్వారా నువ్వు శుద్ధుడు అవుతావు. అగ్ని శుద్ధి చేసేటువంటి లక్షణం ఉంది అండి. యేసు ప్రభు వారి మీదకైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడంటే శరీరాకార పావురంలో వచ్చాడు. అవునా? జ్ఞాపకం ఉందా? ఎక్కడ? బాప్తిస్మం పొంది ఆయన జలాలలో నుండి బయటకు వస్తున్నప్పుడు యేసు ప్రభు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చారని ఉంది? శరీరాకారము కలిగిన పావురములా వచ్చాడు. కానీ ఇక్కడ అపోస్తలుల మీదకు, ఆనాటి శిష్యుల మీదకు
మేడగదిలో ఉన్న 120 మంది మీదకు ఎలా వచ్చాడు అని అంటే అగ్ని జ్వాలల్లా వచ్చాడు. ఎందుకు అంటే యేసయ్యను కాల్చడానికి ఏమీ లేదు, ఆయన పరిశుద్ధుడు, ఏ లోపము లేని పవిత్రుడు ఆయన, గనుక పావురంలా వచ్చాడు. ఇక్కడ అపోస్తుల మీదకు, ఆనాటి శిష్యుల మీదకు, ఆ మేడగదిలో ఉన్న 120 మంది మీదకు ఎలా వచ్చాడంటే అగ్ని జ్వాలలుగా వచ్చాడు. ఈ అగ్ని జ్వాలలుగా రావడం దేనికయ్యా అంటే ఆత్మదేవుడు శుద్ధీకరించే ప్రక్రియ అంటారు దీన్ని. పరిశుద్ధాత్మ దేవుడు రావడం దేనికేనంటే శుద్ధీకరణ చేయడానికి. ఈ విషయం మర్చిపోకండి. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట పౌలు ద్వారా దేవుడు రాయించాడు. మీలో కొందరు, 1 కొరింథీ 6:11, మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. పరిశుద్ధాత్మ వలన కడగబడుట. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇదే మాట చెబుతాడు పరిశుద్ధాత్మ దేవుడు 13వ వచనంలో. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అండి, పరిశుద్ధపరచుట కొరకు దేవుడంట పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాడు. సార్ మరి బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధులం అవుతాం కదా. బాప్తిజం పొందినప్పుడు శుద్ధీకరణలో ఒక భాగం, ఒక పార్ట్ జరుగుతుంది. ఇంకా రెండవ పార్ట్ ఏంటంటే ఆత్మదేవుడు దిగి రావడం వల్ల మిగతా విషయాలు ఆయన క్రమపరుస్తాడు, మిగతా విషయాలు ఆయన పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధతను గూర్చి ఒక స్పష్టత మనకు రావడానికే దేవుడు లేవియ కాండంలో కొన్ని పండుగలను నియమించాడు. కొంచెం ఓపిక చేసుకుని, ఎవరు కోప్పడద్దండి, కొంచెం ఓపిక చేసుకుని లేవియ కాండంలోనికి రండి. లేవియ కాండంలో దేవుడు ఇజ్రాయేలీలకు ఏర్పాటు చేసినటువంటి 7 పండుగలలో ఒక పండుగ 23వ అధ్యాయము, లేవియ కాండం 23వ అధ్యాయము 26, 27 వచనాల్లో రాయబడి ఉంది. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అమ్మ 7వ నెల 10వ తారీఖున అంటే వీరందరూ ఎలా కూడుకోవాలంట? కూడుకునే సంఘం పేరు ఏం పేరు? పరిశుద్ధ సంఘం. కూడుకునేదేమో పరిశుద్ధ సంఘం. కూడుకుని ఏం చేయాలి అంటే ఏడండి, దుఃఖపడండి అన్నాడు. ముందు అక్కడ ఆ మాట చూడండి, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని ఏంటి, దుఃఖపరుచుకోవాలట. ఎందుకు దుఃఖపరుచుకోవాలి? ఏ కారణంతో దుఃఖపరుచుకోవాలి? లేవియ కాండం 16వ అధ్యాయం 29వ వచనం, ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు, 7వ నెల అక్కడ చదివాం కదా, 7వ నెల 10వ తారీఖు ఏ పండుగ అది? ప్రాయశ్చిత్తార్థ దినం అనే పండుగ. ఆ పండుగ రోజు ఏం చేయాలన్నాడు? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. కూడుకునేది పరిశుద్ధ సంఘం. కానీ ఆ పరిశుద్ధ సంఘముగా కూడుకున్న మీరు ఏం చేయాలంటే మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. 30వ వచనం, లేవియ కాండం 16:30, ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును మీరు ఏం చేయాలి? పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. 7వ నెల 10వ తారీఖున మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలన్నాడు. పరిశుద్ధ సంఘంగా కూడుకుని ఏం చేయాలట? పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. ఇదేం సార్, పరిశుద్ధ సంఘంగా కూడుకుంటే పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం ఏంటి? కూడుకున్నప్పుడు పరిశుద్ధుల కూడిక అంటే పరిశుద్ధత అనేది
2 అంతస్తుల్లో ఉంటుంది, మీరు మర్చిపోకండి. ఒకటి ఏంటంటే యేసయ్యను నమ్మినందుకు బాప్తిజం పొందినందుకు నీతిమంతులు పరిశుద్ధులు అనే పేరు మనకు వచ్చింది. పేరుకు పరిశుద్ధులు. ఈ పేరు పొందినటువంటి మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడాలి. ఈ పరిశుద్ధపరచబడే కార్యం జరగాలంటే తప్పకుండా ఏం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ఈ విషయం కాస్తంత విపులంగా అర్థం కావడానికి లేఖనంలో నుండి మరికొన్ని విషయాలు మీకు చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు 2 మాటలు చెప్పాడు అక్కడ. పరిశుద్ధులుగా పిలువబడుట, పరిశుద్ధ పరచబడుట. పిలువబడడం, ఏమని పిలువబడుతున్నాం? పరిశుద్ధులారా, నీతిమంతులారా. పాత పాట ఒకటి ఉంటుంది, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము. పరిశుద్ధులారా అని దేవుడు పిలిచాడు, నీతిమంతులారా అని దేవుడు పిలిచాడు. నీతిమంతులారా, పరిశుద్ధులారా అని పిలవబడిన మనలో ఇంకా ఎన్నో అవలక్షణాలు ఉంటున్నాయి, ఎన్నో లోపాలు ఉంటున్నాయి, ఎన్నో దుర్గుణాలు, దేవుని దుఃఖ పెట్టే పనులు, మనుషుల్ని బాధ పెట్టే పనులు, ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కొంతమంది చెప్తారు, ప్రభు దగ్గరికి రాగానే నేను సారాయి తాగడం మానేశానండి, సినిమాలకు తిరగడం మానేశాను, విగ్రహారాధన మానేశాను. సంతోషమే, అయిపోయిందా? పరిశుద్ధులం అయిపోయామా అంటే ఇంకా ఎన్నో అవలక్షణాలు, ఎన్నో దోషాలు మనలో కనబడతాయి. పరిశుద్ధత అనేది రోజు రోజు మనలో జరగవలసిన ప్రక్రియ. ఈ పరిశుద్ధపరిచే ప్రక్రియ మనలో సంపూర్ణంగా జరిగించేటువంటి శక్తి కేవలం పరిశుద్ధాత్మ దేవునిది. అందుకనే పరిశుద్ధాత్మ వలన మీరు ఏం కావాలి? పరిశుద్ధపరచబడాలి. దేవుడు మోషేతో మాట్లాడాడు, దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఇలాగ అందరితోనూ మాట్లాడాడని చెప్పుకుంటున్నాం మనము. దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవునితో స్నేహం చేస్తున్నానని చెప్పుకునే స్థితి మనకు కావాలంటే ఆయన ఎవరితో స్నేహం చేస్తాడంటే పరిశుద్ధతయే ఆయనకు అనుకూలం. ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. పరిశుద్ధుల గుంపులోనికి మనం చేర్చబడకపోతే దైవ సాన్నిధ్యం దొరకదు, దైవ సన్నిధి దొరకదు ఆఖరికి పరలోకమే మిస్ అయిపోతాం తెలుసా. ఆత్మశుద్ధి అనేది లేకపోతే, ఆత్మశుద్ధి గలవారు, ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, ఇలా చాలా చెప్పిన తర్వాత హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. వారు ఏమవుతారంట? వారు దేవుణ్ణి చూస్తారు. పరలోకానికి వెళ్ళి ఆ దేవునితో సహవాసం చేయాలంటే మాత్రం నీకేముండాలి? పరిశుద్ధత ఉండాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందావు. ఆ తర్వాత మెట్టి మీద నిన్ను పరిశుద్ధపరిచే ప్రక్రియ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతుంది కనుక ఆ జరిగించే కార్యం నీలో సంపూర్ణం కావాలంటే నీ ప్రమేయం ఉంది. అదేంటనంటే ఉదయకాలం నేను మరల జ్ఞాపకం చేశాను, ఉదయకాలం చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. లోకాసు వార్త 11:13 ప్రకారము తను అడిగే వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. నేను ఉదయకాలం చెప్పి అడగండి పరిశుద్ధాత్మ దేవుడిని, రండి నాయనాన్ని పిలవండి. నాకు తెలిసి పిలవకుండా వచ్చేవాడు దొంగడు, పిలవకుండా వచ్చి మీదన పడిపోయేవాడు దెయ్యం. అవునా? కొంతమంది మీదకి దెయ్యాలు వచ్చి వాళ్తూ ఉంటాయి. నిద్రలో ఉంటుండగా దెయ్యాలు మీదన పడుతుంటాయి, ఊపిరి ఆడదు పాపం, అరుస్తూ ఉంటారు, పక్కనోడికి వినబడదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఏమో పిలిచారా? దెయ్యమారా, ఇందాక ఉదయకాలం రండి 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 పరిశుద్ధాత్ముడా అని. అలాగే ఎవరైనా సరే రండి రండి దెయ్యాలారా రండి రండి అంటారా?
ఎవరు అనరు, అనవలసిన అవసరం లేదు. కొంచెం పిరికితనం ఉండి జడుచుకున్నారు అనుకోండి, దెయ్యం ఎంటర్ అయిపోతుంది. అసలు జడుచుకునే అవసరం లేదు. కొన్నిసార్లు పడుకున్నప్పుడు ఊపిరి ఆడకుండా చేసేసి నీ మీద పడిపోయి వీకి నొక్కేసి ఇవన్నీ చేసేది ఎవరి లక్షణం? దెయ్యాలైతే చేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు అలా వచ్చి ఎవరి మీద వాలిపోవడాలు ఏమి ఉండవమ్మా. నువ్వు అడగాలి. మర్యాదస్తుడు ఆయన, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గనుక ఆయన్ను ఇష్టపూర్వకంగా పిలిచి ఆహ్వానిస్తే ఆయన నీ మీదకు దిగి వచ్చి నీలో ఉన్న చెత్తంతటిని కాల్చివేసి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అందుకని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అని పేరు ఆయనకి, పరిశుద్ధపరిచే దేవుడు. ఈ పూట నేను ఇంకెక్కువ సమయం తీసుకోను. ఈ ఒక్క పాయింట్ పట్టుకుని మనం ప్రార్థన చేద్దాం. దేవుని సేవకులు మనల్ని నడిపిస్తారు ప్రార్థనలో. ప్రేమతో చెబుతున్నాను. 1000 ప్రసంగాలు 100 మాటలు కాదు కావాల్సింది. పట్టుకున్నది ఏదో ఒకటి గట్టిగా పట్టుకోవాలి. ఆ ఒకటి సాధించడానికి ఏం చేయాలంటే దాని మీదే దృష్టి పెట్టాలి. ఈ సమయంలో నేను వాక్యం ముగించిన తర్వాత మనమందరం ఒక పని చేద్దాం. ఆ పని ఏంటంటే, నన్ను మరొకసారి శుద్ధి చేయడానికి. ఇదివరకు ఒకసారి పరిశుద్ధాత్మ పొందావా, సంతోషం. మరలా నా మీదకి దిగి వచ్చి ఇంకా నీకు నాకు ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఏ చెత్త అయితే ఉందో, ఏదైతే నేను మానుకోవాలనుకుంటున్నానో మానుకోలేకపోతున్నానో, ఏదైతే వదులుకోలేకపోతున్నానో దాని అంతటిని కాల్చివేయండి నాయన అని ప్రార్థన చేయగలిగితే, నోరు తెరవగలిగితే, 10 మంది అంతా అఫీషియల్ క్రిస్టియన్స్ కనీసం నోరు తెరిచి ప్రభు నేను పాపిని నన్ను క్షమించని అడగలేదు. ప్రభు నేను పాపిని నన్ను పరిశుద్ధపరచడానికి నీ అభిషేకం నాకు కావాలి అని నోరు తెరిచి అడగలేరు. ఎందుకు అడగలేరు తెలుసా? పక్కనోడేమనుకుంటాడు. ప్రభు నేను పాపిని అని అంటే, అవును నేను పాపే అంటాడేమో అని పక్కోడు ఏమనుకుంటే నీకెందుకమ్మా? దేవుడు ఏమనుకుంటున్నాడు చూడు. పక్కోళ్ళు ఏమని అనుకుంటే నీకు అనవసరం. అసలు నిన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుని సహవాసం, దేవుని సహచర్యం, దేవుని ఎరిగిన అనుభవం, దేవునితో మాట్లాడిన స్థితి, దేవుడు నీతో మాట్లాడిన స్థితి, ఇవేమీ లేకుండా సంవత్సరాలు క్యాలెండర్లు మారిపోతున్నాయి. వాగ్దానం చీటీలు పట్టుకొని ఆనందపడిపోతున్నాం. వాగ్దానం చీటీలు పక్కన పెట్టు, ఈ వాగ్దానం గట్టిగా పట్టుకో. మనుషులందరి మీద కుమ్మరిస్తానన్నావు కదా, ఇదిగో అడిగి వారికి నిశ్చయంగా ఇస్తానన్నావు కదా. నాకు నీ అభిషేకం కావాలయ్యా, నన్ను నీ ఆత్మతో నింపని చిన్న బిడ్డ నమ్మినట్టు నమ్మి పసిపిల్లల్లాగా అడగండి. ఏమో నేను కనుక పొందేసుకున్నానంటే ఏమైపోతానో ఏంటో, ఎవరేమనుకుంటారో, ఇదంతా అనవసరం. ఈ చెత్త ఆలోచన పక్కన పెట్టి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించండి, నోరు తెరిచి స్తుతించండి. నేను ఉదయకాలం అంత గట్టిగా అరిసి మొత్తుకుని వాక్యం చెప్పిన తర్వాత పాస్టమ్ గారు నడిపిందా ఉన్నారు, రండి 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 పరిశుద్ధాత్మ దేవుడా అంటే, కొంతమంది నోరు తెస్తే బంగారం ఎదురు రాలిపోద్ది అన్నట్టు. ఏమి రాలిపోద్దమ్మా? పోరాడితే పోయేదేం లేదు, బానిసత్వం తప్ప అన్నాడు పెద్ద ఆయన. నేను చెప్తున్నాను, క్షమించు తండ్రి, రండి నాయన అని అడిగితే పోయేదేం లేదు. మన ప్రెస్టేజ్లు ఏం బావు, పాపమే పోద్ది. నీలో చెత్తంతా కాల్చేస్తాడు ఆయన. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు వదులుకోవాలనుకుంటున్న పాపం వదులుకోలేకపోతున్నావు. ఇది నాకు వద్దు అనుకుంటూనే అదే పాపం బురదలను పడిపోతున్నావు. ఆదివారం వచ్చినప్పుడు ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు నిన్ను బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను, క్షమించు అంటానే ఉంటావు, మరలా దుఃఖ పెడుతూనే ఉంటావు. ఈ దౌర్భాగ్య స్థితి నీలోంచి పోవాలంటే బాహ్య నేత్రాలు మూసుకోండి, మనోనేత్రాలు తెరుచుకోండి, ఆత్మదేవుణ్ణి ఆహ్వానించండి. ఆలస్యం లేదు, ఇష్టపూర్వకంగా పిలవండి. ఒక్కసారిగా దేవుడు నీ మీదకు దిగి వస్తాడు. ఆ తర్వాత అన్య భాషలు మాట్లాడావో, ప్రవచనాలు చెప్పావో, అది నువ్వు డిసైడ్ చేసేది కాదు. ఆయన చిత్త ప్రకారముగా ఆయన ప్రతివానికి వరాలు పంచిస్తాడు. ఆయన ఇష్టం అది. తర్వాత ఏం జరగాలి, ఏం జరిగించాలనేది ఆయన చిత్తం. కానీ నీ వరకు నువ్వు చేయవలసింది ఏంటంటే ఇష్టపూర్వకముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలవాలి, ఆహ్వానించాలి. పాటలు పాడుతూ
పరిశుద్ధాత్మ కొరకు అడుగుతున్నప్పుడు కొంతమంది మౌనంగా ఉంటున్నారు. అలా ఉండొద్దని ప్రేమతో చెబుతున్నాను. ఇష్టపూర్వకంగా పిలవండి. ఎవరిని పిలుస్తారు? నన్ను పిలిచి మీరు భోజనం పెట్టమనట్లేదమ్మా. ఆయన పిలవండి. మీ ఇల్లు, మీ జీవితం భోజనశాల అయిపోద్ది. నేను తలుపు దగ్గర ఉండి తడుతున్నాను, ఎవడైతే తలుపు తీస్తాడో వాడితో పాటు వచ్చి ఏం చేస్తాడు యేసయ్య? భోజనం చేస్తారన్నాడు. విందే విందు, పరిశుద్ధాత్మ విందు జరుగుతుంది రోజు. అందుకనే ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఏదైనా ఫలితము లేకుండా ఏ పని చేయం కదా. ఈ ఉపవాస కూడికల యొక్క ఫలితార్థం ఏంటి అంటే ఆత్మదేవుని చేత నీవు నింపబడుట, ఆత్మదేవుని చేత నీవు నింపబడ్డం, ఈ అభిషేకం పొందడం. ఏంటయ్యా నాకు ఉపయోగం అంటావా? నువ్వు శుద్ధుడు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు. పరిశుద్ధులని ఆయన తన పని కొరకు వాడుకుంటాడు. పరిశుద్ధులే పొందిన పరలోకంలో ఉంటారు. పరిశుద్ధతను పోగొట్టుకున్నవాడు, పాప కార్యాలలో జీవించిన వాడు, పాపంతో రాజీ పడిపోయిన వాడు దేవునితో స్నేహం కోల్పోతాడు. ఈ రాత్రికాల సమయంలో అందరూ లేచి నిలబడి కన్నులు మూసుకొని మనస్ఫూర్తిగా అడుగుదాం. ప్రభువా, నాలోకి రండి నాయన, నీ ఆత్మశక్తితో నన్ను నింపునాయన. ఇదివరకు ఒకవేళ అభిషేకం పొందేవో లేదో నాకు తెలియదు. మరొకసారి దేవుడిని అడుగు. మరొకసారి దేవుడు నిన్ను నింపుతాడు. నువ్వు జయించలేని పాపము, మొండి మరకల్లాగా ఉండిపోయినటువంటి నీ దోషాలు ఈ రాత్రి కాల్చి దేవుడు బూడిద చేయబోతున్నాడు. నీలో నుంచి వాటిని దూరం చేయబోతున్నాడు. దేవుని మహాశక్తి చేత నువ్వు నింపబడేటువంటి సమయం ఇది. దేవుడు నిన్ను దర్శించే సమయం ఇది. దైవ సేవకులు నడిపిస్తున్నప్పుడు దైవ సేవకులు చెప్పినట్టు చెయ్యి.